దువ్వాడ శ్రీనివాస్ అడపాదడప మాటల దాడితో రాజకీయాల్లో కనిపించిన దివ్యల మాధురి కారణంగా బాగా పాపులర్ అయ్యారు. ఇద్దరూ కలిసిమెలిసి తిరగడం, అదేవిధంగా రీల్స్ చేయడం, అనేక రకాలుగా వాళ్ళు ఎప్పుడూ వార్తల్లో నానుతూ వస్తున్నారు. మీడియాలో మాధురి శ్రీనివాస్ పేర్లు మారుమ్రోగుతూ ఉంటున్నాయి. అలాంటి దువ్వాడ శ్రీను మీద ఇటీవల వైఎస్ఆర్సీపీ వేటేసింది. ఎమ్మెల్సీగా ఉన్న తమ పార్టీ నాయకుడిని సస్పెండ్ చేసింది. దాంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరమైన మలుపులు తిరగడానికి ఆస్కారం ఇచ్చింది. ప్రధానంగా టెక్కలి రాజకీయం. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి కొరకరాని కొయ్యలా ఉంది. అక్కడ బలమైన నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు కారణంగా టెక్కల్లో వైఎస్ఆర్సీపీకి పట్టు దొరకడం లేదు. ముమ్మారు ప్రయత్నం చేసిన 3 సార్లు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. 3 రకాలుగా ప్రయోగాలు చేసి 3 అభ్యర్థుల కోసం వెతికిన ఒక్కసారి కూడా వైఎస్ఆర్సీపీ ఆశ నెరవేరలేదు. అలాంటి టెక్కల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా మరోసారి సీనియర్ నేత పేరాడ తిలక్ని ఇన్ఛార్జిగా పెట్టి పావులు కదుపుతుంది. ఇక పేరాడ తిలక్ యాక్టివ్గా సాగుతున్నప్పటికీ ఆయనకి కేడర్లో ఆశించినంత బలం దక్కలేదు. దువ్వాడ శ్రీనివాస్ కారణంగా శ్రీనివాస్ ఒక వర్గం, పేరాడ తిలక్ మరొక వర్గం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ టెక్కల్లో 2 ముక్కలాట ఆడింది. చివరకు ఇప్పుడు శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఏకైక నాయకుడిగా తిలక్ ఇప్పుడు టెక్కల్లో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోనూ పాగా వేయాలని పావులు కదపడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటం చేస్తున్న ఆయన భార్య జడ్పీటీసీ దువ్వాడ వాణి కూడా సీన్లోకి వచ్చారు. వాస్తవానికి దువ్వాడ వాణి, పేరాడ తిలక్ ఇద్దరూ అన్నా చెల్లెళ్ళ వరుస, సమీప బంధువులు. ఆ బంధుత్వం కూడా ఇప్పుడు కలిసి వచ్చింది. తనకు కుటుంబ పరంగా అన్యాయం చేసినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి మళ్ళీ టెక్కల్లో రాజకీయంగా చోటు లేకుండా చెయ్యాలి అని దువ్వాడ వాణి బలంగా భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు వ్యక్తిగతంగా దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్న కక్ష తీర్చుకునేటువంటి అవకాశం, రెండో వైపు రాజకీయంగా పేరాడ తిలక్కి పట్టు దొరికితే అది తనకు కూడా ఏదో మేరకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశం. ఈ 2 లక్ష్యాలతో ఇప్పుడు దువ్వాడ వాణి హఠాత్తుగా టెక్కలి పొలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. టెక్కలి రాజకీయాల్లో చురుగ్గా కదులుతూ పేరాడ తిలక్కి అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సరైనంత క్యాడర్ లేక, బలమైన నెట్వర్క్ లేక ఎంతగా ప్రయత్నించినా పేరాడ తిలక్కి పని కావడం లేదు. కానీ ఇప్పుడు వాణి మూలంగా నియోజకవర్గ వ్యాప్తంగా దువ్వాడ ఫ్యామిలీకి ఉన్నటువంటి అనుబంధాలు, సంబంధాలు అన్నీ ఇప్పుడు పేరాడకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఏదో మేరకు పేరాడ తిలక్కి ప్రయోజనమే అన్నట్టుగా భావిస్తున్నారు. పేరాడ తిలక్ మీద ఇప్పటికే నియోజకవర్గంలో పలు ఫిర్యాదులు వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి చేరాయి. ఇప్పుడు వాణి మూలంగా పేరాడ తిలక్కి బలం చేకూరితే, ఆయన నిలదొక్కుకోగలిగితే దువ్వాడ శ్రీనివాస్కి ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ తలుపులు తెరిచే అవకాశం ఉండదు అని దువ్వాడ వాణి అనుచరులు అంచనా వేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్కి వైఎస్ఆర్సీపీ తలుపులు తెరవకపోతే జనసేనలో ఎట్లను ఆయనకి చోటిచ్చే అవకాశం చాలా చాలా స్వల్పం. తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడికి కిందన పనిచేసేదానికి దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించే అవకాశం కూడా లేదు. కాబట్టి రాజకీయంగా దువ్వాడ శ్రీనివాస్ని అన్ని రకాలుగా ఇరకాటంలో పెట్టాలంటే, వ్యక్తిగతంగా తన లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు టెక్కల్లో పేరాడ తిలక్ బలపడితే అది తనకు ప్రయోజనం అని వాణి భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు పేరాడ తిలక్ నాయకత్వంలో టెక్కలి వైఎస్ఆర్సీపీని పట్టాలెక్కించే పనిలో వాణి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మరి ఇప్పుడు తిలక్, వాణి కలిసి అన్నా చెల్లెళ్ళ ఉమ్మడి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది? టెక్కల్లో అచ్చెన్నాయుడికి దాదాపు 2 దశాబ్దాలుగా పాగా వేసి అప్రతిహతంగా సాగుతున్న అచ్చెన్నాయుడు విజయాలకి ఈ జంట అడ్డుకట్ట వేయగలరా? వీళ్ళిద్దరూ కలిసి రాజకీయంగా టెక్కలి పరిణామాల్ని కీలకమైన మలుపులు తిప్పగలరా?
ఇవన్నీ ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు.